దేశ ప్రజలందరికీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరుల బీసీ సంఘాల ఐక్య వేదిక ద్వారా ఈరోజు అక్టోబర్ 22వ తేదీన షహీద్ అష్ఫాకుల్లా ఖాన్ గారు స్వాతంత్ర సమర యోధులు, ఆయనను స్మరించుకుంటూ ఆయన జయంతిని ఇక్కడ మౌలానా అబుల్ కలాం ఆజాద్ సెంటర్లో నిర్వహించుకుంటూ ఉన్నాము. ఆయన చిన్న వయస్సులోనే 1927లో ఆయనను బ్రిటిష్ ప్రభుత్వము ఉరికంబానికి ఎక్కించడం జరిగింది. ఆయన ఒక ఉన్నతమైన కుటుంబంలో, నవాబుల కుటుంబంలో పుట్టిన మంచి జీవితాన్ని అనుభవించడానికి ఆయనకు అవకాశాలున్నా వాటిని కాదనుకుని స్వాతంత్ర సమర రంగంలోకి దూకి రామ్ ప్రసాద్ బిస్మిల్ గారితో చేరి తర్వాత భగత్ సింగ్ వీరితో పాటు ఆయన బ్రిటిష్ ప్రభుత్వానికి ఆ కాలంలో భారత స్వాతంత్ర్యం కోసము పోరాటం చేసిన యోధుడు. ఆయన స్మరించుకుంటున్నాము. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని తర్వాత కండక్ట్ చేయవలసిందిగా ఎస్డీపీ పార్టీకి చెందిన ఏజాజ్ గారిని నేను ఆహ్వానిస్తున్నాను. సమాజ్ పార్టీ పిలుపు మేరకు నంద్యాలలోని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు అష్ఫాకుల్లా ఖాన్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ జరుపుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. భారత స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా ముఖ్యంగా ఏదైతే బ్రిటిషర్లు భారతదేశాన్ని అణగదొక్కాలని, భారతదేశంలోని ప్రతి ఒక్కరిని బానిసలుగా చూడాలనే ఒక ఉద్దేశంతో దాదాపుగా 200 సంవత్సరాలు పరిపాలించారు. వారికి వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని తెరదీసిన ప్రముఖులలో అష్ఫాకుల్లా ఖాన్ గారు మరియు బిస్మిల్ గారు ఒకరు. వీరు హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ స్థాపించి ఆ రోజే 1927లోనే బ్రిటిషర్లకు వ్యతిరేకంగా సాయుధ పోరాటంలో ముందుండి పోరాడి భారతదేశంకు స్వతంత్రం కోసం, భారతదేశాన్ని బానిస సంఘాల నుండి విముక్తి కోసం పోరాడిన వ్యక్తులే వీళ్లు. ఆ రోజు కూడా అష్ఫాకుల్లా ఖాన్ గారిని మరియు బిస్మిల్ గారిని ఇద్దరిని బ్రిటిషర్లు పట్టుకొని వారిని ఉరికంబం ఎక్కించి వారిని ఉరిశిక్ష విధించారు. ఆ రోజు వారికి కూడా అవకాశం ఉండేది బ్రిటిషర్లకు క్షమాపణలు చెప్పుకొని వాళ్ళ బూట్లు నాకి వాళ్ళు కూడా ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉన్నా ఆ ప్రాణాలు మాకొద్దు, బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడి చచ్చిపోతాం గాని బ్రిటిషర్ల సంఘ నాకి, బ్రిటిషర్ల బూట్లు నాకి బతికే బతుకు మాకొద్దు అని పోరాడి మరి ఉరిశిక్ష అనుభవించిన మొట్టమొదటి వ్యక్తులలో అష్ఫాకుల్లా ఖాన్ గారు, బిస్మిల్ గారు, భగత్ సింగ్ గారు, చంద్రశేఖర్ ఆజాద్ గారు. వీళ్లను భారతదేశం యొక్క భావితరాలు గుర్తించుకోవాలి. వీరి త్యాగ పోరాటాలను మనమందరం గుర్తు చేసుకుంటూ ఏదైతే ఈ రోజు భారతదేశంలో ఈ మతోన్మాదులు, ఈ మత ఉన్మాదులు దేశాన్ని మత ప్రాతిపదికన విభజించి మరియు అణగారిన వర్గాలను బానిసలుగా చేసుకోవాలనే ఉద్దేశంతో పరిపాలన చేస్తున్నారు. వారికి వ్యతిరేకంగా ఈ మహానుభావులను స్మరించుకుంటూ మనమందరము అన్ని కులాల వారు, మతాల వారు ఐక్యంగా ఉంటూ భారతదేశానికి ఏదైతే మన ప్రముఖులు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారో వాళ్ళ ఆశయాన్ని సాధించాలంటే మనమందరం కలిసిమెలిసి ఇటువంటి మతోన్మాదులను ఎదుర్కొంటూ మరొక్క భారత స్వతంత్ర పోరాటంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన సాంబశివుడు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై భారత్, జై భీమ్, జై శ్రీ. అష్ఫాకుల్లా ఖాన్ జోహార్ జోహార్, జోహార్ అమరవీరుడు అష్ఫాకుల్లా ఖాన్, జోహార్ జోహార్, జోహార్ అమరవీరుడు అష్ఫాకుల్లా ఖాన్, జోహార్ జోహార్. సోదరులారా, ఈ దేశ స్వాతంత్రం కోసం ప్రాణ త్యాగాలు చేసినటువంటి వారిలో మొదటి ముస్లిం అమరవీరుడు అష్ఫాకుల్లా ఖాన్. మరి దీన్ని మత సామరస్య దినంగా పాటించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటూ మరి ఏ మత భేదం లేకుండా ఈ దేశం కోసం పోరాడి అమరులైనటువంటి అష్ఫాకుల్లా ఖాన్ గారి చరిత్రను మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, నిజంగా అష్ఫాకుల్లా ఖాన్ మరి ఆయన హై స్కూల్ చదువుతున్నప్పుడే
దేశ స్వాతంత్రం కోసం గాంధీ గారు సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టినప్పుడు మరి దానికి ఆకర్షితుడై అష్ఫాకుల్లా ఖాన్ దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడం జరిగింది. అయితే అప్పటికి మరి ఆయన ఈ ఉద్యమాన్ని చాలించిన తర్వాత మరి దేశంలో ఉన్నటువంటి విప్లవకారులంతా కలిసి మరి హెచ్ఆర్ఏ హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ గా ఏర్పడి వాళ్ళందరూ మరి ఒక సంఘంగా ఏర్పడి పోరాటం చేయడం మొదలు పెట్టారు. ఆ దాంట్లోనే మరి రామ్ ప్రసాద్ బిస్మిల్ అలాగే ఈ లాహిర్ లాంటి కొంతమంది కలిసి ఈ సంఘాన్ని నడిపే క్రమంలో మరి ఆయుధాలు సేకరించుకోవడానికి సాయుధ పోరాటం ద్వారానే ఈ స్వాతంత్రం తెచ్చుకోవాలనే ఒక ఆలోచనతో ఆయుధాల కోసం డబ్బులు సమకూర్చుకోవడానికి ఆనాడు కోకారి రైలు దోపిడీ అనేది ఒక రైలు బ్రిటిష్ వాళ్ళది, దాంట్లో నగలు డబ్బు తీసుకుని వెళ్తుంటే దానిపైన దాడి చేసి ఆ డబ్బును కొల్లగొట్టడం జరిగింది. ఆ తర్వాత మరి వీరిపైన దాదాపు 2 సంవత్సరాలుగా ఆ కేసు అమలు చేస్తే ఆ కేసులో దొరకకుండా మరి 2 సంవత్సరాల తర్వాత వీళ్ళని అరెస్టు చేయడం జరిగింది. అరెస్టు చేసిన తర్వాత 1927 అలాగే 27న వాళ్ళని అరెస్టు చేసి మరి ఉరి తీయడం జరిగింది. మిత్రులారా, చిన్న వయసు 27 సంవత్సరాలలోనే దేశం కోసం ప్రాణాలు అర్పించడం జరిగింది. మిత్రులారా, ఇలాంటి దేశభక్తుల కోసం మరి మనం వాళ్ళ చరిత్రను వెలికితీసి మన జాతులకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఇతర జాతులందరికీ కూడా పేద వర్గాలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది కనుక ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మిత్రులారా, మరి ఈ మత ఛాందసవాదులు మరి ముస్లింలను దేశద్రోహులుగా మరి ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తున్నారు. మిత్రులారా, నిజంగా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కల్పించి మా సోదరుల పైన అబద్ధాలు వేసి ప్రపంచానికి చెడ్డవాళ్ళుగా చూపిస్తున్నారు. ఇది ఎంత మాత్రం ఒప్పుకోము. ఒరే చరిత్రహీనులారా, నిజంగా అష్ఫాకుల్లా ఖాన్ చరిత్రను ఒక్కసారి చదవండ్రా. 27 సంవత్సరాలలోనే ఆయన దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఈ చరిత్రను ఒకసారి చూడండి అని చెప్పేసి చెప్తున్నాం. మిత్రులారా, నిజంగా యువకులందరూ అష్ఫాకుల్లా ఖాన్ ను అనుసరించి ఈ రోజు మరి దేశంలో మతం పెట్టరేగిపోతుంది. ఈ రాజ్యాంగాన్ని మత మార్పిడి చేసి మత రాజ్యాంగా తయారు చేయాలని ఆలోచన చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం ఒప్పుకోము. మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి సామరస్యం మరి స్వేచ్ఛ సమానత్వం అనుభవిస్తున్నటువంటి మేము మరి ఈ యువకులందరూ కలిసి మరి అష్ఫాకుల్లా ఖాన్ చరిత్రను ఒక్కసారి చూసుకొని మనం ముందుకు సాగి మరి ఈ రాజ్యాంగాన్ని నిలబెట్టుకొని మరి ఆ రాజ్యాంగం జోలికొస్తే ఈ అంతు చూస్తామనే విధంగా మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ క్రైస్తవ అందరూ కలిసి మరి పోరాటం చేయాలా, ఈయన పోరాట పడిమను తీసుకొని పోరాటం చేయాలని చెప్పేసి పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి సోదరులకందరికీ అన్ని సంఘాలకు జై భీములు తెలియజేస్తూ ముగిస్తున్నాము. జై భీమ్. ప్రాణాలను అర్పించినటువంటి అష్ఫాకుల్లా ఖాన్ గారిని స్మరించుకుంటూ మరి నంద్యాల జిల్లా కేంద్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ క్రిస్టియన్ ముస్లిం ఐక్య వేదిక ద్వారా వారి జన్మదినాన్ని పురస్కరించుకొని రాబోయే భావితరాలకు మరి భారతదేశం కోసం పోరాడిన వారు వీరులు ఎవరో అన్న సంగతిని గుర్తు చేయడానికి మేమందరం కూడా వాతావరణం అనుకూలించకపోయినా గాని దేశం కోసము స్ఫూర్తిగా ఉండాలని మరి ఐక్యవేదిగా ముందుకు కలిసి రావడం జరిగింది. చాలా మంది అనుకుంటుంటారు మరి ముస్లింలు మరి క్రిస్టియన్స్ ఏం చేశారు అనుకుంటూ ఉంటారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చింది అంటే హైందవులు ముస్లింలు క్రిస్టియన్లు అందరూ తమ తమ స్థాయిలో వారి స్థితిలో పోరాడారు. మరి ఇలాంటి మరి ప్రాణాలు అర్పించినటువంటి త్యాగగనులను జ్ఞాపకం చేసుకోవడం మన విధి కనుక మరి రాబోయే తరాలకు వారి యొక్క స్ఫూర్తి ఉండాలి అంటే తెలియజేయవలసిన బాధ్యతగా మరి ఐక్య సంఘ వేదికగా మేమందరం కలిసి రావడం జరిగింది. కాబట్టి మరి ప్రేమతో ఆహ్వానించిన వారందరికీ కూడా కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్. అష్ఫాకుల్లా ఖాన్ గారి 125వ జయంతి సందర్భంగా ఈరోజు అబ్దుల్ కలాం సర్కిల్ దగ్గర ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఈ ప్రోగ్రాం ఆల్ ఇండియా
ఆల్ ఇండియా ఐక్య బహుజన సమాజ్ పార్టీ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన అదేవిధంగా ఆ రోజు అష్ఫాకుల్లా ఖాన్ మరియు రామ్ ప్రసాద్ బిస్మిల్ గారు ఒక హిందూ ముస్లిం ఐక్యతకు ఉదాహరణగా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు బహుజన సమాజ్ పార్టీ తరఫున ఇచ్చిన వాయిస్కి అందరూ వచ్చిన హిందూ ముస్లిం ఐక్యతను చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అదేవిధంగా వాళ్ళ ఆశయాల కోసం ఎలా అయితే హిందూ ముస్లిం ఐక్యతను చూపి పోరాడారో అదేవిధంగా ఈడ కూడా వాళ్ళ ఆశయాలు పూర్తి చేయాలని కోరుతున్నాం.